వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి మన ప్రతిభని ప్రదర్శించి పైకి వెళ్తే మనం సంతోషిస్తాం. అదే సందర్భంలో మన దేశం పరువు తీసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా అమెరికాలో భారత్ సంతతి వ్యక్తి చేసిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. తప్పుడు పత్రాలతో తన ఫ్రెండుని అపాయింట్ చేసి $1.2 మిలియన్ అంటే 10 కోట్లు నష్టం కలిగించాడట. పని చేయకుండా కూడా వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కూడా పొందాడట. గోస్ట్ ఉద్యోగి వ్యవహారం ఇప్పుడు కోర్టు విచారణ జరిపి అధికార దుర్వినియోగంతో పాటు సంస్థను మోసం చేశాడని తేల్చడంతో భారత్ సంతతికి చెందిన కరణ్ గుప్తా మీద మిన్నెపోటాలోని యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనుబంధ సంస్థ ఆప్టమ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఫైనల్ అయింది. అందులో సీనియర్ డైరెక్టర్గా చేశాడు. ఆయనకి $2,60,00,000 జీతం, $2.6 లక్షల కంటే ఎక్కువ జీతం ఉంది. కొన్నేళ్ల క్రితం తన ఫ్రెండుని ఆ సంస్థలో చేర్చుకోవాలని భావించాడు. అతనికి అర్హత లేదు. రెజ్యూమ్తో సహా అన్ని తప్పుడు పత్రాలు సృష్టించాడు. 2015లో అతను ఎంప్లాయీగా పెట్టేసుకున్నాడు. తన టీంలోనే పనిచేసేలా చూసుకున్నాడు. ఎప్పుడు అతను ఆఫీస్కి రాలేదు ఫ్రెండ్, కానీ అతనికి పేరుతో డబ్బులు జీతాలు వెళ్ళినాయి. $1.2 మిలియన్ సుమారు 10 కోట్లు మోసం చేశాడనమాట. ఈ మధ్యనే వేరే కేసులో అతన్ని మీదన విచారించినటువంటి సందర్భంలో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విచారిస్తే ఈ వ్యవహారం బయటపడింది. దాంతో ఇప్పుడు మరొక కేసు నమోదు చేశారన్నమాట.